నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెస్ట్ బెంగాల్లో ఫైనల్ లిస్ట్ ప్రకటించారు. 58 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారు. అందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, వేరే రాష్ట్రాలకి వలసపోయిన వాళ్ళు ఉన్నారు, కనిపించకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి 58 లక్షలు. సరే, దీని మీద వాద ప్రతివాదాలు, విమర్శలు ప్రతి విమర్శలు అన్నీ చూస్తూనే వస్తున్నాం. ఇంట్రెస్టింగ్లీ మమతా బెనర్జీ గారు కంటెస్ట్ చేసే సెగ్మెంట్లోని ఒక బూత్లో 127 ఓటర్ల పేర్లు తొలగించారు. సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన కంటెస్ట్ చేసిన ఒక సెగ్మెంట్లో ఒక బూత్లో 11 ఓట్స్ తొలగించారు. అంటే ప్రముఖంగా ఇంట్రొడక్టరీ రిమార్క్స్లో అబ్జర్వేషన్స్ మెన్షన్ చేశారు. పూర్తిగా అధికారికంగా వెస్ట్ బెంగాల్ వెబ్సైట్లో కూడా చూడొచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో కూడా చూడొచ్చు. సో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే దానికి సవాల్ చేసే ఒక వ్యవధి అంతా కూడా ఇచ్చే ఉంటారు. బట్ 58 లక్షలు ఈజ్ నాట్ ఎ స్మాల్ ఫిగర్. దీనికి సంబంధించి సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం రాజు. 58 లక్షలు అంటే నాకు తెలిసి ఒక 4 పార్లమెంట్ సెగ్మెంట్లకు సరిపడా ఓటర్లు, అవునంటారా? అవునవును. అంటే ఇప్పుడు అక్రాస్ ద బోర్డ్ ఉంది. ఇది మ్యాక్సిమం డిలీషన్ జరిగింది కల్కటాలో. మనకి ఇంకా ఫైన్ ప్రింట్ రాలేదు, కానీ మొన్న వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే చాలా మటుకు చాలామంది స్పెషల్లీ కల్కటా రీజన్ నుంచి మిస్సింగ్ ఉన్నారు. సో అదే ఒక మేజర్ ఇష్యూ ఇప్పుడు రాబోతుంది. ఎందుకంటే మమతా బెనర్జీ ఆల్రెడీ మనకు తెలిసిందే, ఆమె ఏమంటుందంటే కావాలని చెప్పి తీసేశారు పేర్లు అని చెప్పేసి. మహిళల దగ్గర చెప్పారు, మీ కిచెన్లో ఉన్న కత్తెలు, మిర్చి పౌడర్ అన్నీ తీసుకొని మీరు దిగండి ఫీల్డ్లో అని. కానీ ఆమెకు తెలియదు ఇదంతా జరుగుతారు, రేపు ఆమె మీద వచ్చి పడుతుందని అని చెప్పేసి. సో స్పెసిఫిక్లీ ఈరోజు మనం జరిగిన దానికో 7,08,00,000 మంది ఉన్నారు ఓటింగ్ లిస్ట్లో. ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్పాలంటే 7,08,16,621. ఒరిజినల్ దాంట్లో 7,66,00,000 మంది ఉంటాయి. సో 54 లక్షల మందిని తొలగించేశారు. ఇప్పుడు దీని మిస్సింగ్ అంటే దీన్ని ASDD అంటారు, ఎలక్ట్రల్ లాంగ్వేజ్లో, ఎలక్షన్ కమిషన్ లాంగ్వేజ్. యాబ్సెంట్ అంటే మీరు మీ ఇంట్లో కనిపించకపోతున్నారు. రెండోది షిఫ్ట్ అయిపోయారు, అక్కడ లేరు, మీరు వచ్చినప్పుడు అడ్రస్లో మీరు లేరు. మూడోది డూప్లికేట్, అది ఈజీ సాఫ్ట్వేర్ పట్టుకుంటుంది. నాలుగోదేమో చనిపోయారు. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ డేటాబేస్లో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ డేటాబేస్లో ఉంటుంది. ఆధార్ కార్డులో మీకు గుర్తుంటుంది 34 లక్షల మందిని తీసేశారు. ఇప్పుడు ఇది బేసిక్ ఫిగర్ ఇక్కడి నుంచి మొదలైంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కమిషన్, నేషనల్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఇది పబ్లిష్ చేశారు. మీరు దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా కావాలంటే కల్కటాలో ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే తెలిసిపోతుంది వాళ్ళ పేరు ఉందా లేదా. లేకుంటే పేరు ఎంటర్ చేసి దాంతో కూడా ఎపిక్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఇది కాకుండా ప్రతి బూత్, మన రెగ్యులర్గా ఓట్ చేసే బూత్ ఉంటుంది చూడండి, ఆ బూత్లో లిస్ట్ పబ్లిష్ చేస్తారు. అక్కడ ప్రింట్ చేసి పేస్ట్ చేస్తారు, గోడ మీదనో లేకుంటే బోర్డు మీద ఎక్కడైనా. అది కాకుండా ప్రతి పొలిటికల్ పార్టీ ఆ బూత్ ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళకి ఒక లిస్ట్ ఇస్తారు, ఆ బూత్ పర్టైనింగ్ టు దట్ బూత్. అప్పుడు వాళ్ళ బూత్లో చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఇంతమంది డిలీట్ అయ్యారు. దాని నుంచి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే Form 6 అనే ఒక ఫామ్ ఉంది, అది సబ్మిట్ చేయొచ్చు. 1 నెల పాటు టైం ఇస్తున్నారు. 16 తారీఖు నుంచి, దట్ ఈస్ 16th December to 15th January టైం ఇస్తున్నారు హియరింగ్ కోసం. అంటే వీళ్ళు వచ్చి ఏం చెప్తారు, వాసుదేవన్ మీరు ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఆయన పేరు లేదు లిస్ట్లో, చనిపోయారని చూపిస్తుంది. ఆయన వచ్చంటే నేను బతుకున్నాను, ఇది నా ప్రూఫ్, ఇది నా ఆధార్ కార్డ్ కెనాట్ బి యాక్సెప్టెడ్ యాజ్ అ సిటిజన్షిప్ డాక్యుమెంట్, కానీ ఐడెంటిటీ డాక్యుమెంట్, ఐడెంటిటీ పర్పస్ అంతే. దాని తర్వాత మీరు మిగతా ప్రూఫ్ కూడా చూపిస్తారు, మీరు ఎక్కడైనా పని చేస్తున్నారా, మీ బ్యాంక్ అకౌంట్ కానీ మిగతా అన్నీ చూపించిన తర్వాత కన్విన్స్ అయితే వాళ్ళు మీ పేరు తీసుకుంటారు. ఇప్పుడు మమతా బెనర్జీకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ 58 లక్షలు అంటే చిన్న నెంబర్ కాదు. మన బీహార్ ఎలక్షన్లో మీకు గుర్తుంటుంది, వాసుదేవన్ 64 లక్షల మంది తీసేశారు. అక్కడ 8 కోట్ల మంది ఉండే, ఇక్కడ దానికన్నా కొంచెం తక్కువ ఉన్నారు. దానికోసం అంత తగ్గిందనమాట అక్కడ. కానీ ఇంకా పేర్లు బహుశా అబ్జెక్షన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక పొలిటికల్ పార్టీని ఏజెంట్ అనుకోండి, నా బూత్లో నాకు తెలిసి ఈ పేర్లన్నీ దొంగ పేర్లని, నేను అబ్జెక్షన్ ఫైల్ చేయొచ్చు, సేయింగ్ దట్ దిస్ పర్సన్ యాక్చువల్లీ ఇక్కడ లేడు, ఈ బూత్లో లేడు, ఈ అడ్రస్లో లేడు, వీళ్ళు కావాలని చెప్పి టీఎంసీ వాళ్ళు తీసుకొచ్చి వేసిండ్రని. దానికి ఒక హియరింగ్ ఉంటుంది, ఆ పర్సన్ని పిలుస్తారు, ఏంటి మీరు ఉన్నారా లేదా అక్కడ అంటే, ఆయన అక్కడ లేనప్పుడు రాడు,
మళ్ళీ ఆ పేరు కట్ చేసిస్తారు దాని నుంచి. సో ఈ 54 లక్షలు అనేది ఫైనల్ నెంబర్ కాదు, దీని పెరగొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేరళలో ఉన్న లిస్ట్లో కూడా ఇంకా పబ్లిష్ కాలేదు, కానీ యాజ్ ఆఫ్ యెస్టర్డే కేరళలో ఉన్న దాంట్లో 24 లక్షల మందిని తీసేస్తున్నారు. చిన్న స్టేట్ కేరళ కంపేర్ టు వెస్ట్ బెంగాల్ అండ్ ఆల్. కేరళలో 3 కోట్ల మంది ఉన్నారు టోటల్ పాపులేషన్, అండ్ ఓటింగ్ పాపులేషన్ 2.4 crores ఉంటారు ఓటింగ్ పాపులేషన్. దాంట్లో 24 లక్షల మంది అంటే యూ కెన్ ఇమాజిన్ ద నంబర్, క్వైట్ అ బిగ్ నంబర్. ద బెస్ట్ పార్ట్ ఈస్ దీంట్లో చాలామంది చనిపోయిన వాళ్ళు, లేని వాళ్ళందరూ ఈ ఎలక్షన్లో ఓటేశారు. ఎక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లో. ఇప్పుడు లిస్ట్ వచ్చినప్పుడు తెలిసిపోతుంది. దానికోసం కేరళ గవర్నమెంట్ అబ్జెక్ట్ చేశారు, ఎస్ఐఆర్ రిలీజ్ చేయకూడదు మీరు లిస్టు బిఫోర్ ఎలక్షన్ అని చెప్పి. నిన్ననే సెకండ్ ఫేజ్ ఎలక్షన్ అండ్ రిజల్ట్ అంతా మొత్తం వచ్చేసింది కదా రెండు ఫేజ్లలో. తో ఇప్పుడు కేరళలో కూడా ఈ డౌట్ వస్తుంది. అది కాకుండా మిగతా కొన్ని స్టేట్స్లో డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యూపీ చాలా పెద్ద స్టేట్, 20 కోట్ల మంది ఓటర్స్ ఉంటారు. వాళ్ళని మొత్తం సార్ట్అవుట్ చేయాలని టైం పడుతుంది. మధ్యప్రదేశ్ 5 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీకి డేట్ పొడిగించారు. 1 వారం 2 వారాలు అక్కడెక్కడ చేశారు. కానీ ఫైనల్గా మీకు ఫైనల్గా జనవరి ఫిబ్రవరిలో మొత్తం లిస్ట్ బయట. ఇప్పుడు అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి కొంత వ్యవధి ఇచ్చుంటారు కదా సార్? 1 month ఉంది కదా, 1 month ఉంది. 16th of December. మరి ఈవిడ ఏది కత్తులు కారపొళ్ళు తీసుకుని వచ్చేస్తుందా? అది ఆమె డైలాగ్ అదంతా. అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి అట్లా మాట్లాడకూడదు. దట్ టు ఆన్ అనదర్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో మీరు అది కూడా బిఎస్ఎఫ్ని థ్రెటన్ చేస్తుంది ఆమెకి బిఎస్ఎఫ్ తను ఏం పడింది అర్థం కావట్లేదు. ఏమన్నది సార్ బిఎస్ఎఫ్ మీద? మీరు బిఎస్ఎఫ్ పోస్ట్ దగ్గర వెళ్ళకండి, ఎవరు బిఎస్ఎఫ్ వైపు వెళ్ళకూడదు అంటే, బిఎస్ఎఫ్ వైపు వెళ్తే మీరు పారిపోతున్న మనుషులు, మీరు అక్కడ వెళ్ళకూడదని వార్నింగ్ ఇస్తుంది ఈమె. మీరు అక్కడ వెళ్తే మిమ్మల్ని అడ్డుకుంటాం మేము. మీరు బంగ్లాదేశ్ పారిపోతుంటే మిమ్మల్ని అడ్డుకుంటాం మేము, వెళ్ళొద్దండి, బార్డర్ వైపు వెళ్ళొద్దంటుంది. ఎందుకంటే అక్కడ కెమెరాలు కూర్చున్నారు, టెలివిజన్ ఛానల్ వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు ఫోటో తీస్తున్నారు, వీడియో తీస్తున్నారు, ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. సో ఆమెకి అప్సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక హకీంపూర్ నుంచి దగ్గర 20 lakhs వెళ్ళిపోయారు కదా సార్. లిస్ట్లో చూడండి మీకు కనిపించకపోతే మిస్సింగ్ ఉన్న లిస్టే ఉంది కదా మీకు, చాలా పెద్ద లిస్ట్. ఎక్కడికి వెళ్ళారు మిస్సింగ్ లిస్ట్? ఎక్కడున్నారు? అండ్ మ్యాక్సిమం మిస్సింగ్ కల్కటాలో జరుగుతుంది. వాసుదేవన్ గారు, దట్ ఈస్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ అనమాట. కల్కటాలో మిస్సింగ్ లిస్ట్, క్యాపిటల్ సిటీలోనే మిస్సింగ్ లిస్ట్ మ్యాక్సిమం ఉంది. ఎందుకు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. మనం అందరూ చూస్తూనే ఉంటాం. స్పెసిఫిక్గా మమతా బెనర్జీ ఏం చేస్తుందంటే, ఈ బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చిన వాళ్ళని చాలామందిని ఆమె షీ కెప్ దమ్ ఆన్ హోల్డ్ ఎక్కడ కల్కటాలో. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చిన దానికి ఏం చేస్తారు? ఓకే, మిస్సింగ్ ఓటర్స్ ఇన్ కల్కటా అని కొట్టంగానే మీకు పేర్లు మొత్తం మీకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చింది. ఓకే, ఎందుకు ఇంతమంది మిస్సింగ్ ఉన్నారు కల్కటాలోనే? ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ వచ్చి కల్కటాలో ఉంటారు. ఎకనామిక్ మైగ్రేషన్ ఇది పర్సిక్యూషన్ కాదు. మీ మీద దాడి చేస్తున్నారు, మీరు హిందువులు అక్కడ ఉన్న బంగ్లాదేశ్ వాళ్ళు పారిపోవడం ఇంకోటి. దీస్ ఆర్ పీపుల్, ముస్లిం ఓటర్స్ మోస్ట్లీ, బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి ఎకనామిక్ మైగ్రేషన్లు వస్తున్నారు. కల్కటాకు వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి రెగ్యులర్ ఉద్యోగం ఎవరు ఇవ్వరు. వాళ్ళు ఒకటే దొంగ ఆధార్ కార్డులు తయారు చేసుకుంటారు. అది కాకుండా నెక్స్ట్ స్టెప్ వాట్ దే డూ ఇస్, ఈ ర్యాక్ పికింగ్ ఉంటుంది చూడండి, ఈ ప్లాస్టిక్ పేపర్లు, మన గార్బేజ్ పికర్స్, వాళ్ళ పని చేస్తారు వీళ్ళు. అక్కడ చేయడానికి మనుషులు లేరు వెస్ట్ బెంగాల్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. మిస్సింగ్ ఓటర్స్లో వెస్ట్ బెంగాల్లో చాలా మటుకు మిస్సింగ్ ఓటర్స్లో ఈ పార్ట్స్లో కల్కటాలో మిస్సింగ్ ఉన్నారు. సో కల్కటాలో ఉన్న కొన్ని కాన్స్టిట్యున్సీస్ డీటెయిల్స్ చెప్తాను. అండ్ డెఫినెట్గా దాంట్లోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓటర్స్ హవ్ గాట్ మిస్సింగ్ అన్నమాట. సో డెఫినెట్లీ కల్కటా ఓటర్ లిస్ట్ ఒక 28% దాకా తగ్గిపోతుంది మీకు, చాలా మటుకు తగ్గిపోతుంది. సో డెఫినెట్గా ఎందుకు అనేది క్వశ్చన్ వస్తుంది అనమాట. వై సచ్ అ డ్రాస్టిక్ డ్రాప్ అని. తో నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. కల్కటా ఓటర్ లిస్ట్లో ఇప్పుడు మనం మాట్లాడిందంతా వాసుదేవన్ గారు 54 లక్షల మంది, 58 అని చెప్తున్నారు. 58 ఫ్రమ్ 7 crore అంటే ఒక మీకు 10% కూడా లేదు, 10% కన్నా తక్కువ ఉంది అది. ఓకే, సో 7 కోట్ల నుంచి మీరు తీసేసినప్పుడు మీకు ఎంత వస్తుంది? మీ నంబర్ ఎంత రావాలి? 70 lakhs రావాలి 10% అంటే. ఇది 54 అంటే 58 అంటే తక్కువ, దానికన్నా ఒక 8% పెట్టుకుందాం. కానీ కల్కటాలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో 21% తగ్గారు. వాట్ యూఆర్ నౌ స్పీకింగ్ ఇస్ ఎంటైర్ స్టేట్, బట్ ఓన్లీ ఇన్ కల్కత్తా సిటీ తీసుకుంటే వరకు నగరం 21% తగ్గిందన్నమాట. ఇది ASSDలో వస్తున్నారనమాట. సో కల్కటాలో ఈ 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయన్నమాట. అక్కడ కల్కటా హ్యాస్
ఫర్ ఎగ్జాంపుల్ కల్కటా నార్త్లో 15,06,000 మంది ఉన్నారు. దాన్ని తగ్గి ఇప్పుడు 3,80,000కి వచ్చేసారు. అక్కడ తగ్గుతుంది చూడండి, 25.5% ఇట్ హస్ రెడ్యూస్డ్ 25. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఐ విల్ గివ్ యూ బ్రేకప్. ఫర్ ఎగ్జాంపుల్ జోరసంకు అనే కాన్స్టిట్యున్సీ కల్కటాలో ఒరిజినల్ ఓటర్స్ 1,97,839. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 1,97,839. ఏఎస్డిడి ఓటర్స్ అంటే అబ్సెంటీ, మిస్సింగ్, వీళ్ళందరూ కలిపితే మీరు కంప్లీట్గా వీళ్ళ లిస్ట్ ఇచ్చి ఏఎస్డిడి ఓటర్స్ని తీసేస్తే, అంటే చనిపోయిన వాళ్ళు, మిస్సింగ్, మైగ్రేటెడ్, తప్పిపోయిన వాళ్ళు 72,000. 1,97,000 నుంచి 72,000 మంది ఏఎస్ఎస్డి లిస్ట్లో వచ్చేసారు. 1,20,000 మిగిలారు అంతే. 36% డ్రాప్. చౌరంగి 2,10,000 టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్, 73,000 మంది మిస్సింగ్, డెడ్ ఆర్ మైగ్రేటెడ్ ఆర్ డూప్లికేట్. ఎంత అయింది వాసుదేవన్ గారు? 35%. మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు దాన్ ఫార్ లెస్ ఓవరాల్ కల్కటా చూస్తే. ఓవరాల్గా చూస్తే ఇంకా ఉంది మీకు మాల్డా, ముర్షిదాబాద్, 24 పర్గనాస్లో ఇంకా చాలామంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు బయటకు తీస్తారు ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం. ఎందుకంటే అబ్జెక్షన్ బీజేపీ వాళ్ళు ఫైల్ చేస్తారు, ఆబ్వియస్లీ టీఎంసీ వాళ్ళు ఫైల్ చేయరు. మూడవది కాశీపూర్ అనే కాన్స్టిట్యున్సీ ఉంది కల్కటా. అగైన్ 2,22,000 మంది ఉన్నారు, కానీ 53,000 మంది కనిపించట్లేదు. మిస్సింగ్, డెడ్, ఎవ్రీథింగ్ 23%. షాంపూపూర్ అక్కడ 23% మిస్సింగ్. కోల్కతా పోర్ట్ 23%, 23.6% మిస్సింగ్. బాలిగంజ్ 22% మిస్సింగ్. భవానీపూర్ 21% మిస్సింగ్. మిస్సింగ్ అంటే డెడ్ మిస్సింగ్, ఎంత లిస్ట్ యాజ్ యూజువల్. రాజ్ బిహారీ 21%. మీరు చూడండి ప్రతి కాన్స్టిట్యున్సీలో 20% తగ్గకుండా తగ్గింది. లాస్ట్ టైం విన్నింగ్ మార్జిన్, ఇది మనం ఒక స్టడీ చేయాలి, నేను బహుశా సండే రోజు కూర్చొని చేస్తాను ఇది. లాస్ట్ టైం ఇదే కాన్స్టిట్యున్సీలో మార్జిన్ ఎంత ఉండే, విక్టరీ మార్జిన్, ఎవరు గెలిచారు ఒకటి. మోస్ట్ ఆఫ్ ద కల్కటా సీట్స్ వన్ బై టీఎంసీ. ఎంత మార్జిన్తో గెలిచారు వీళ్ళు, అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఈ మార్జిన్, విక్టరీ మార్జిన్ కన్నా ఎక్కువ ఉందంటే డెఫినెట్లీ డూప్లికేట్ ఓటర్స్ పోయిన తర్వాత ఆ కాన్స్టిట్యున్సీలో ఈసారి మార్పు వస్తుంది. ప్రస్తుతం ఆ కాన్స్టిట్యున్సీస్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయండి? టీఎంసీ కంట్రోల్లో ఉంది చాలా మటుకు. కానీ ఐ కెన్ గివ్ యూ దిస్ ఆన్ మండే మార్నింగ్. మనం మండే డిబేట్ చేస్తున్నప్పుడు, మండే పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు వీ కెన్ బ్రింగ్ దిస్ ఫోర్త్ అనమాట. సో వాసుదేవన్ గారు ఇప్పుడు వచ్చిన దానికి మనం ఏం చూస్తున్నాం అంటే ద కంప్లీట్ మార్పు వెస్ట్ బెంగాల్లో రాబోతుంది. కల్కటా నుంచి మొదలవుతుంది ఇది. కల్కటా తర్వాత దెన్ కమ్స్ ద నెక్స్ట్ పార్ట్ విచ్ ఇస్ బేసిక్లీ నేను చెప్పింది మాల్డా, ముర్షిదాబాద్, 24 పర్గనాస్. మన దగ్గర ఇప్పుడు దాకా బ్రేకప్ లిస్ట్ రాలేదు. బహుశా ఏరియా అంతా కూడా బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఇప్పుడు మనం టైం తీసుకుందాం కొంచెం. ఇవాళ సాయంత్రం లేకుంటే ఇవాళ రాత్రి దాకా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్తే కంప్లీట్ బ్రేకప్ వచ్చేస్తుంది. బహుశా రేపు పొద్దున్న దాకా గ్రాఫిక్స్తో వచ్చేస్తుంది అదంతా. ఈ డ్రాఫ్ట్ లిస్ట్లో 58 లక్షల మందిని తీసేస్తాను. బట్ ఇట్ హస్ నాట్ మార్క్ ద ఎండ్ అంటున్నారు. ఇంకా ఉంది పని, ఇంకా చాలా ఉన్నాయి. సో దీని నుంచి ఇంకా 58, నా డౌట్ ప్రకారం 58 కన్నా ఎక్కువ ఉండాలి యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఒక లిస్ట్ లాస్ట్ టైం కంపేర్ చేస్తాం, 1,00,000 దాటొచ్చు అని కూడా ఒక అనుమానం సార్. ఎస్, ఒక సైంటిఫిక్ స్టడీలో 1,00,000 మంది వెస్ట్ బెంగాల్ ఉండే. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, మిద్నాపూర్ కానివ్వండి, ముర్షిదాబాద్ కానివ్వండి, యావరేజ్ ఇండియన్ పాపులేషన్ 4%, 7% దాకా పెరుగుతుంది ఒక ఇయర్లో, ఓకే, పర్సంటేజ్ వైజ్. కానీ ఈ కాన్స్టిట్యున్సీలో లాస్ట్ 10 సంవత్సరాల్లో యావరేజ్ గ్రోత్ హ్యాస్ బీన్ 25 to 35%. అంటే ఒక మనిషికి 10 మంది పిల్లలు, 11 మంది పిల్లలు పుట్టాలి యావరేజ్ రావాలంటే మీకు. ప్రతి ఫ్యామిలీకి. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? అండ్ దీస్ ఆర్ నాట్ చిల్డ్రన్, దట్స్ ద బెస్ట్ పార్ట్. దీస్ ఆర్ ఫ్రెష్ ఓటర్స్. సడన్గా ఎక్కడి నుంచి వచ్చి పడేది, నిన్నదాకా లేరు. డేట్ ఆఫ్ బర్త్ లేని ఓటర్స్ వాళ్ళు, నిన్నదాకా లేరు వాళ్ళు. నిన్నదాకా మన ముర్షిదాబాద్, మాల్డా ఏరియాస్ ఉన్న కాన్స్టిట్యున్సీలో వీళ్ళు లేరు. సడన్గా 35% పెరిగిపోయారు ఓటర్స్. ఎట్లా పెరిగారు? అది కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే విత్ ఇన్ సిటీ లిమిట్స్, మెగా సిటీ లిమిట్స్. కల్కటా అదే కదా, కల్కటాలో చాలా మటుకు చెప్పాను చూడండి, మైగ్రెంట్స్ వచ్చి అక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ లోవర్ లెవెల్ వర్క్ చేస్తారు వాళ్ళు. దెన్ వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కన్సిడర్ చేసి చెక్ చేద్దామంటే వాళ్ళకి అవేమి ఉండవు అనుకుంటా. ఏముండదు.
మనం ఆ రోజు పారిపోతున్నప్పుడు చూసాం, చాలామంది ఇంటర్వ్యూ చేశారు టెలివిజన్ ఛానల్ వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏం లేదు. దొంగ ఆధార్ కార్డు తయారు చేయడం ఒక ఇండస్ట్రీ వెస్ట్ బెంగాల్లో. మీరు 50 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా తీసుకుంటాడు. డిపెండింగ్ అపాన్ ద అర్జెన్సీ అండ్ ఆల్సో ద అథెంటిసిటీ. మీకు జెన్యున్ ఆధార్ కార్డు కావాలంటే వాడు 50,000 కూడా తీసుకోవచ్చు. అప్పుడు ఏమైపోయిందో వాడు ద పర్సన్ హూస్ క్రియేటింగ్ ఇట్ ఇస్ యాక్చువల్లీ క్రియేటింగ్ ఎ జెన్యున్ ఆధార్ కార్డ్ ఫర్ యూ విత్ యువర్ బయోమెట్రిక్స్ అండ్ యువర్ ఐరిస్ స్కాన్. ఇదంతా గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా ఉంటాయి. ఇది వెస్ట్ బెంగాల్లో రెండు పర్టికులర్ బూత్స్లో పోలీసు వాళ్ళు ఇప్పుడు కాదు 2 సంవత్సరాల ముందు రేడ్ చేశారు. పెరుంబావూర్ అని కేరళలో ఒక ప్లేస్ ఉంది. అక్కడ చాలా మటుకు మైగ్రెంట్ లేబరర్స్ వస్తారు వెస్ట్ బెంగాల్ నుంచి. అక్కడ కొన్ని క్రైమ్స్ జరిగింది, రేప్ అండ్ మర్డర్ అంతా అమ్మాయిల మీద. సో అక్కడున్న పోలీసు వాళ్ళు కొంచెం సీరియస్ అయ్యి కొంతమంది పట్టుకున్నారు. అక్కడ లక్షల్లో ఉంటారు బెంగాలీస్. పెరుంబావూర్ ఇన్ కేరళ మైగ్రెంట్ వర్కర్స్ అంతా ఈ బంగ్లాదేశ్ ఎలా కుదిరింది సార్ బెంగాల్కి కేరళకి? ఆబ్వియస్లీ ఎందుకంటే అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నమెంట్ వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. పినరాయి విజయన్ చాలాసార్లు వీళ్ళని ఓటర్స్గా ఎన్లిస్ట్ చేయడానికి ట్రై చేశారు. ఆలోచించండి. సో స్టాలిన్ అదే టైంలో మీకు గుర్తుంటుంది, వెస్ట్ బెంగాల్ బీహార్ నుంచి వచ్చిన ఓటర్స్ని బీజేపీ వాళ్ళు తమిళనాడు లిస్ట్లో చేర్చుకుంటున్నారు, అది మేము అంగీకరించమని చెప్పి ప్రొటెస్ట్ చేశారు వాళ్ళు. ఎందుకు చేయకూడదు? మీరు ఎక్కడున్నా అక్కడ ఓటర్ రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు 6 నెలల దాకా ఉంటే ఆ అడ్రస్లో మీరు అక్కడే ఓటేయచ్చు కావాలంటే. కానీ స్టాలిన్ ఏమన్నాడు, ఓపెన్గా చెప్పారు వాళ్ళు బీజేపీకి ఓటేస్తారు బీహారీ వాళ్ళు వచ్చి. ఈయన ఎలా చెప్తారు బీజేపీకి ఓటేస్తారు? ఆయన బాగా తెలుసు కదా వాళ్ళకి. నార్త్ ఇండియన్స్ అనగానే బీహారీలు, అస్సామీలు, ఉత్తరప్రదేశ్ అంతా బీజేపీకి ఓటేస్తారు. సో ఒక భారత పౌరుడిని ఎక్కడైనా ఓటేయచ్చు యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ దట్ ప్లేస్ ఫర్ ద లాస్ట్ 6 months. ఓకే, చాలా క్లియర్ అది వాసుదేవన్ గారు. రెండవది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఈసారి మనందరికి తెలిసిందే, ఈ మన ఎస్ఐఆర్ జరిగింది చాలాసార్లు. ఇన్ఫ్యాక్ట్ ఐ షేర్డ్ ఇట్ ఆన్ మై ఫేస్బుక్ ఆల్సో. ఎస్ఐఆర్ జరిగింది ఇప్పుడు ఫస్ట్ టైం కాదు ఇది. ఐ విల్ గివ్ యూ డేట్స్ వాసుదేవన్ గారు. ఫస్ట్ 1952 to 56 జవహర్లాల్ నెహ్రూ టైంలో జరిగింది. అది ఫస్ట్ ఎస్ఐఆర్. ఆలోచించండి, అక్కడి నుంచి మొదలైంది అది. కానీ 2 సంవత్సరాలు తీసుకున్నారు, 4 సంవత్సరాలు అనుకోండి, ఆల్మోస్ట్ 56 దాకా వచ్చింది. తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడే మళ్ళీ ఇంకోసారి 57లో ఎస్ఐఆర్ చేశారు. రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారు చూడండి, ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ గ్రాండ్ మదర్ అందరు చేపించారు ఎస్ఐఆర్. ఓకే, నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ అగైన్ 61. అప్పుడు ఎన్నిసార్లు? విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 52 to 61, 10 సంవత్సరాల లోపల 3 సార్లు ఎస్ఐఆర్ చేయించిండు నెహ్రూ. మరి అప్పుడు లేని తప్ప ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారండి కాంగ్రెస్? ఇప్పుడు వాళ్ళ ఓటర్లు తర్వాత వచ్చారు కదా, ఈ దొంగ ఓటర్లు అని పట్టుకున్నారు కదా, దొంగ ఓటు పట్టుకుని వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. ఇంత సైంటిఫిక్గా చేయలేదు ముందు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నా అంటే వాసుదేవన్ గారు, ఈ మన దగ్గర తెలంగాణలో జరిగినప్పుడు మీకు తమాషా తెలుస్తుంది. సపోజ్ మీరు ఓటర్, మీ ఏజ్ పెట్టుకొని వీల్ అజ్యూమ్ దట్ యు ఆర్ ఆల్రెడీ ఎ ఓటర్ ఇన్ సమ్వేర్ ఇన్, ఇఫ్ యు ఆర్ సే 45, 50 వాట్ ఎవర్ 45 ఏజ్ ఉంటే మీకు 20 సంవత్సరాల ముందు మీరు ఓటర్గా ఉన్నారు. కరెక్ట్, 22 సంవత్సరాల ముందు మీరు ఓటర్గా ఉన్నారు. మోస్ట్ ప్రాబ్లీ ఆ ఎస్ఐఆర్ లాస్ట్ జరిగినప్పుడు, ఎవరు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అంటారు జరిగినప్పుడు మీరు ఓటర్గా ఉన్నారు. లేరు అనుకోండి, సపోజ్ యు ఆర్ ఓన్లీ 20 years నౌ, అంటే మీరు ఆ ఓటర్ లిస్ట్లో కనిపించారు. యు మస్ట్ హ్యావ్ బిన్ బార్న్, కానీ మీకు 18, అప్పుడు 18 కాలేదు, 21 ఉండే, ఇప్పుడు 18 చేశారు. మీరు ఆ ఓటర్ లిస్టులో లేరు, కానీ మా అమ్మగారు నాన్నగారు ఆ ఓటర్ లిస్టులో ఉంటారు. సో మీ దగ్గర అడుగుతారు ఎక్కడ ఉంటారు, సరే మేము ఉండేది హిమాయత్ నగర్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్. హిమాయత్ నగర్ ఓటర్ లిస్ట్ ఇస్తారు వాళ్ళు. ఆటోమేటిక్ ల్యాప్టాప్ మీద చెక్ చేసుకుంటారు, మీ ఫాదర్ మదర్ పేరు కొట్టగానే వచ్చేస్తుంది. ఇదేనా అడుగుతారు, ఇదే సార్ కరెక్ట్. వాళ్ళ ఎపిక్ నెంబర్ నోట్ చేసుకుంటారు. బిఎల్లో ఇద్దరు ఎపిక్ నెంబర్ నోట్ చేసుకుని ఏం చేస్తారు, ప్రోజనీ మ్యాపింగ్ చేస్తారు. ప్రోజనీ మ్యాపింగ్ అంటే మీరేం క్లెయిమ్ చేస్తున్నారు, మీ ఫాదర్ మదరే, ఇంకోరు కాదు. సో ప్రోజనీ మ్యాపింగ్లో ఏమవుతుందంటే మీ సర్టిఫికేట్ ఏదైనా తీయమంటారు వాళ్ళు. సో మీరు ఏదైనా 10th క్లాస్ సర్టిఫికేటో, లేకుంటే ఇప్పుడు 7th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్ లేదు, ముందు ఉండే మేము చదువుకుంటాం కామన్ ఎగ్జామ్ ఉండే, ఇప్పుడు లేదు, 10th క్లాస్ తీసుకుందాం. అది కాకుండా మిగతా ఆప్షన్స్ ఉంటుంది. కొంతమంది దగ్గర, చాలామంది దగ్గర ఆధార్ కార్డులు ఉంటుంది, దాంట్లో ఫాదర్ మదర్ పేరు ఉండాలని లేదు, పాన్ కార్డు ఉండొచ్చు, ఆర్ పాస్పోర్ట్ ఉండొచ్చు, ఏదో ఒక డాక్యుమెంట్ ఉంటుంది, ఐడెంటిటీ డాక్యుమెంట్ ఉంటుంది, ఉండకుండా ఉండరు. ఈవెన్ యువర్ జాబ్ కార్డు ఉంటుంది, మీరు పనిచేస్తున్న ప్లేస్లో ఉన్న ఐడి కార్డు ఉంటుంది.
వీళ్ళేం చేస్తారంటే ఈ పేరులో ఉన్న దీనికి కనెక్ట్ చేస్తారు వాళ్ళు. కనెక్ట్ చేసి సార్ అప్రూవ్డ్, నౌ ఇట్ ఈస్ జెన్యున్ దట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అదే. ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి చేయలేకపోతున్నారు ఇది. ఒకరిని పట్టుకున్నారు ఎస్ఐఆర్ ప్రాసెస్లో వెస్ట్ బెంగాల్లో. ఏం చేశారంటే వాడు చేసిన ఫైలింగ్ ప్రకారం 14 సంవత్సరాల్లో వాడు ఫాదర్ అయిపోయాడంట. ఒక బాబు పుట్టాడంట వాడికి 14 ఏళ్ళకే. 36 ఏళ్ళకి గ్రాండ్ ఫాదర్ అయిపోయాడంట. ఆలోచించండి, ఇట్లా దొంగ కార్డులు, దొంగ స్టేట్మెంట్లు ఇచ్చి తయారు చేసుకున్నారు వీళ్ళందరూ. అంతా బయటకు వస్తుంది వాసుదేవన్ గారు. సో మీరు అడగచ్చు, ఇది జరిగిన తర్వాత మీరు నెహ్రూ గారి టైంలో అంత సీరియస్గా ఎందుకు జరగలేదు? కరెక్ట్, శాస్త్రి గారి హయాంలో 65లో జరిగింది. దిస్ వాజ్ ద 4th ఎస్ఐఆర్. ఇందిరాగాంధీ హయాంలో 66లో ఎస్ఐఆర్ జరిగింది. అగైన్ ఇందిరాగాంధీ హయాంలో 83, 84లో షీ వాజ్ కిల్డ్. ఓకే, అండ్ షీ వాజ్ అసాసినేటెడ్. అప్పుడు కూడా ఎస్ఐఆర్ జరిగింది. దాని తర్వాత రాజీవ్ గాంధీ వచ్చారు. రాజీవ్ గాంధీ హయాంలో 87 to 89 2 సంవత్సరాల్లో ఎస్ఐఆర్ చేశారు. పివి నరసింహారావు 92 to 93 1 ఇయర్లో కంప్లీట్ చేశారు. చూడండి, మూమెంట్ ఐటీ యూసేజ్ పెరగంగానే టైం తక్కువ తీసుకుంటున్నారు. నెహ్రూ టైంలో 4 సంవత్సరాలు తీసుకుంది, మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గింది. అండ్ నరసింహారావు టైంకి వచ్చేదాకా 1 సంవత్సరంలో కంప్లీట్ చేశారు. ఇప్పుడు కూడా అంతే కదా, బీహార్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఈ 10 రాష్ట్రాల్లో ఈ 2 యూనియన్ టెరిటరీస్ కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత తెలంగాణకు వస్తారు, కర్ణాటకకు వస్తారు, అక్కడన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేయడానికి ఇంకొక 1 ఇయర్ పడుతుంది మీకు కంప్లీట్గా. ఎక్కడెక్కడ ఇప్పుడు అర్జెంట్గా ఎలక్షన్ లేదో అక్కడ చేయరు, ఎలక్షన్ వస్తుందో అక్కడ చేస్తారు ఫస్ట్. దానికోసం వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ ఇదంతా టార్గెట్ చేశారు వీళ్ళు. నరసింహారావు గారు ఉన్నప్పుడు 92 to 93 చెప్పాను చూడండి. దాని తర్వాత అగైన్ నరసింహారావు గారు ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ 2 years తర్వాత 95 ఇంకోసారి ఎస్ఐఆర్ చేశారు. సో మీరు అడగవచ్చు, ఇన్నిసార్లు రెగ్యులర్గా చేసుకున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఏ అబ్జెక్షన్ లేకుండా ఇదే ప్రాసెస్ ఫాలో చేస్తారు, కొత్త ప్రాసెస్ ఏం ఫాలో చేయరు. కానీ 2002 అని కట్ ఆఫ్ దానికి రీజన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వాజ్పేయి గారి ఎరాలో 2002, 2003 ఎస్ఐఆర్ జరిగింది. ఓకే, మన్మోహన్ సింగ్ టైంలో 2004లో జరిగింది ఎస్ఐఆర్. కానీ 2004 తర్వాత 2014 దాకా ఎస్ఐఆర్ జరగలేదు మన్మోహన్ సింగ్ హయాంలో. 2014 to 2025 కూడా జరగలేదు మోదీ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా. కానీ మోదీ గారు తప్పు కాదు కదా, దట్స్ ఎలక్షన్ కమిషన్ విచ్ హస్ టు డూ ఇట్. కానీ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బీహార్లో మనం చూసిన అబ్జెక్షన్ ఎంత ఉండే. సో ఈ 2002 అనేది ఒక కట్ ఆఫ్ ఫిగర్ ఎందుకు తీసుకున్నారంటే లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది 2002 to 2004. ఒకటి వాజ్పేయి గారి ఎరాలో జరిగింది, ఇంకోటి మన్మోహన్ సింగ్ గారి ఎరాలో జరిగింది, స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ మన్మోహన్ సింగ్. ఇప్పుడు అది కట్ ఆఫ్ పీరియడ్. అక్కడి నుంచి మ్యాచ్ చేసుకుంటూ వస్తున్నారు. 2004 లిస్ట్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్నే వాళ్ళు తీసుకుంటున్నారు. సపోజ్ మీరు అమ్మ నాన్నగారు ఆ లిస్ట్లో లేరనుకోండి, హౌ విల్ యూ ప్రూవ్ దట్ యు ఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా? చాలా పెద్ద ఛాలెంజ్ అది. సో వాట్ దే డూ ఇస్ మీ దగ్గర మెగా ఎక్సర్సైజ్ అయితే క్యారీ అవుట్ చేస్తుంటారు కదండి, చాలా మటుకు. అండ్ అదే సందర్భంలో ఇంకొకటి అనుమానం ఇక్కడ, మరి మమతా బెనర్జీ పార్టీ చాలా ఫెరోషియస్ ఉంటారు. తృణమూల్ బాగా అడ్డంకులు సృష్టించడం లేకపోతే బెదిరించడం ఇలాంటివి జరిగి ఉంటాయిగా. దానికోసం సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకున్నారు కదా. పోయిన వారం సుప్రీంకోర్టు ఏమన్నారు, కోర్టులో ఇంకో డిస్కషన్, బీహార్ ఎస్ఐఆర్ గురించి డిస్కషన్ నడుస్తున్నప్పుడు ఎవరో మెన్షన్ చేశారు, వెస్ట్ బెంగాల్లో చాలా వైలెన్స్ నడుస్తుంది, వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు, వీళ్ళు ధమ్కీ ఇస్తున్నారు, బిఎల్ఓల్ని ధమ్కీ ఇస్తున్నారు, వీళ్ళు బిఎల్ఓల్ని మీరు అది చేయకపోతే అది చేస్తా అంటున్నారు. చెప్పంగానే సుప్రీంకోర్టు ఏమన్నారు ఎలక్షన్ కమిషన్ దగ్గర, టేక్ ఇమ్మీడియట్ యాక్షన్, రిజిస్టర్ ఎఫ్ఐఆర్, ఎవరెవరు అడ్డుకుంటున్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి వీళ్ళ కోసం. అప్పుడు వీళ్ళేమన్నారంటే, సార్ మేము సిఆర్పిఎఫ్ వాళ్ళు తీసుకొస్తే వాళ్ళకి లోకల్ ఎన్వైర్న్మెంట్ తెలియదు, వాళ్ళకి తెలియదు ఎక్కడ పనిచేయాలి, వాళ్ళకి బెంగాలీ రాదు వాళ్ళకి చాలామందికి దాంట్లో. సో హౌ విల్ దే వర్క్? లోకల్ పోలీసుని తీసుకొని వాళ్ళతో పనిచేయండి అని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ప్రపోజ్ చేశారు. అది జరుగుతుందో లేదో మనకు తెలియదు, కానీ చాలా మటుకు సిచ్యువేషన్ ఇనీషియల్ డేస్లో ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. వీళ్ళు ఇంకో ఎక్స్క్యూజ్ ఏం తీసుకొచ్చారంటే, చాలామంది బిఎల్ఓలు సూసైడ్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు సార్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే చాలా సూసైడ్ కేసెస్లో, ఈ జరిగిన సూసైడ్ కేసులో పోస్ట్మార్టం చేయలేదు, పోస్ట్మార్టం చేయకుండా బాడీ రిలీజ్ చేశారు. సస్పిషియస్ డెత్ కిందకే వస్తుంది కదండి డెఫినెట్గా. ఎందుకంటే కొంతమంది దాంట్లో తర్వాత తెలిసింది ఏంటంటే లోన్ తీసుకున్నారు, లోన్ కట్టలేకపోయారు.
మమతా బెనర్జీ ఏం చెప్పింది, క్యాష్ కాంపెన్సేషన్ అని చెప్పింది. వీళ్ళు చనిపోయిన వాళ్ళు 2-3 ఫస్ట్ చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు, తర్వాత 2 లక్షలు అంతా ఇచ్చింది. అది చూడంగానే కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, మా ఫ్యామిలీకైనా డబ్బులు వస్తుందా లేదా అని చెప్పేసి. అదే మాయరం సార్, ఇప్పుడు ఫ్యామిలీకి డబ్బులు పోయిన తర్వాత వస్తే ఏంటి రాకపోతే అది దెర్ ఆర్ సిచ్యువేషన్స్ లైక్ దట్. దాంట్లో సుప్రీంకోర్టు ఏమన్నారు, వీ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఎక్స్క్యూజ్. ది మస్ట్ బి మెనీ రీజన్స్, చాలా రీజన్స్ ఉండొచ్చు సూసైడ్ చేసుకుంటానికి, సమ్ ఆఫ్ దమ్ మస్ట్ బి జెన్యున్. కానీ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక నేను సూసైడ్ చేయడం అనేది ఫస్ట్ టైం మేము కూడా వింటున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమన్నారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ దట్ స్టేట్ వెస్ట్ బెంగాల్లో వాళ్ళకి పవర్స్ ఉంది. ఏంటి, గవర్నమెంట్ దగ్గర అడిషనల్ ఎంప్లాయీస్ కావాలి మాకు అని చెప్తే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా రిక్వజిషన్ చేయలేరు. స్కూల్ నుంచి, ఒక స్కూల్లో 20 టీచర్లు ఉన్నారు, మీరంతా బంద్ చేసి వచ్చేసేయండి స్కూల్ నుంచి అంటే అక్కడ చదువువారు చెప్తారు. సో ద గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్, ఓకే ఈ డిపార్ట్మెంట్లో, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, రైటర్స్ బిల్డింగ్ వాళ్ళ సెక్రటేరియట్లో ఎక్కువ మంది పని చేయట్లేదు, ఎక్కువ మంది వాళ్ళకి పనే లేదు, వాళ్ళని పంపిస్తాం ఈ పని మీద అని చెప్పేసి. అది చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ స్టాఫ్ ఫర్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్. వాళ్ళని డెప్యూట్ చేస్తారు బిఎల్ఓ. సో వీళ్ళని చెప్పారు, బిఎల్ఓని మీ అడిషనల్ లోడ్ ఉంది అంటున్నారు కదా, బేసిక్లీ 1 నెల లోపల మీరు 1000 ఫామ్లు పంచిపెట్టాలి, 1000 ఫామ్లు కలెక్ట్ చేసుకోవాలి. ఇది పని. ఒక రోజుకి ఎంత అవుతుంది వాసుదేవన్ గారు, అప్పుడు 30 నుంచి 35 ఫామ్లు పంచిపెట్టాలి. మీరు ఒక అపార్ట్మెంట్కి వెళ్తే ఎంతమంది ఉంటారు, మినిమం ఒక 30-40 మంది ఉంటారు. మీరు గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తే అంతే, మీరు ఇండివిజువల్ హౌసెస్కి వెళ్తే కూడా మీరు ఒక 8 అవర్ పీరియడ్లో ఈజీగా ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఈజీ. మీ ఇంటికి వచ్చి 4 ఉంటారు మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఈ పేరు కరెక్ట్ ఉన్నారా, తీసుకోండి ఫామ్లు, ప్రీ ప్రింటెడ్ ఫామ్స్, మీ పేరు ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఉంటుంది. యూ హ్యావ్ టు సే వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్, అండ్ దెన్ సైన్, దానికి సంతకం పెట్టాల్సి వస్తుంది. కలెక్ట్ చేసుకుంటారు, వచ్చి ఒక వారం తర్వాత వస్తారు. తప్ప మీరు అంటారు నాకు ఇది డౌట్ ఉంది, క్లారిఫై చేస్తారంటే క్లారిఫై చేస్తారు. ఇది కాదు, ఇట్లా ఫిల్అప్ చేయాలి, ఇది చేయాలి, ఇట్లా చేయాలి, క్లియర్ చేసి సైన్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. దాన్ని తీసుకెళ్ళి డిజిటైజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 24 పర్గనాస్లో నాకు మంచి, లేకుంటే సిలిగుడిలో నాకు మంచి కెల్కటాకి ఫామ్ తీసుకురాలేడు కదా, తీసుకొస్తే కూడా అడ్మిట్లో ఇవ్వడానికి కొట్టేస్తే కొరియర్లో పంపించా అనుకోండి. సో వాట్ ద ప్రాసెస్ ఏం చేశారంటే, ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఎలక్షన్ కమిషన్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి వాళ్ళు ఏం చేశారు, అక్కడ మీరు స్కాన్ చేయండి, స్కానర్లో సెంటర్స్ సెటప్ చేశారు డిస్ట్రిక్ట్ వైజ్. ఎలక్షన్ కలెక్టరేట్ ఆఫీసులో పెద్ద సెటప్ సెంటర్స్. అక్కడ ఏం చేస్తారంటే ఫామ్ తెచ్చి మీకు ఇస్తారు, ఒక A4లో హాఫ్ సైజ్ ఉంటుంది. ఆ ఫామ్ వీళ్ళు స్కాన్ చేస్తారు. త్రూ అవుట్ ద డే స్కానింగ్ నడుస్తుంది. అది ఒక సెంట్రల్ రిపాజిటరీలో పడుతుంది. దాంట్లో వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ. దాని తర్వాత దాన్ని అనలైజ్ చేస్తారు, సాఫ్ట్వేర్ యూజ్ చేసి అనలైజ్ చేస్తారు. ఇది డూప్లికేట్ ఓటర్సా, డెడ్ ఓటర్సా, లేకుంటే మిస్సింగ్ ఓటర్సా. దీంట్లో చాలామంది ఫామ్ నింపిన వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు వెస్ట్ బెంగాల్లో. నాట్ సర్ప్రైజింగ్, చాలా స్టేట్స్ కూడా ట్రై చేశారు, అదే ట్రై చేసి చూశారు. సో వాసుదేవన్ గారు ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం మన్మోహన్ సింగ్ హయాంలో జరిగింది, దాని తర్వాత జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మోదీ, అప్పుడు జవహర్లాల్ నెహ్రూ 4 సార్లు చేసినప్పుడు, ఇందిరాగాంధీ 3 సార్లు చేపించినప్పుడు, రాజీవ్ గాంధీ చేపించినప్పుడు, అప్పుడు ఎలక్షన్ కమిషన్ చేపించారా, రాజీవ్ గాంధీ చేపించారా, ఇందిరాగాంధీ చేపించారా? అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండే. నరసింహారావు గారు చేసినప్పుడు ప్రాబ్లం లేకుండే, పివి నరసింహారావు గారు చేసినప్పుడు ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రాబ్లం? ఎందుకంటే ఈసారి చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు, ఏదో వచ్చి చేయడం కాదు. దే ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ AI జనరేటెడ్ టూల్స్. దే ఆర్ యూజింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోటోగ్రాఫ్ ఒక్కొక్కసారి మనం తెలిసిందే, మనకు ఆధార్ కార్డ్ ఫోటో చూస్తే మనలాగా మనం ఉండవు దాంట్లో, ఇట్ విల్ బి సమ్ డిఫరెంట్ క్యారెక్టర్. సో ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే చాలా మటుకు AI యూజ్ చేసి, ఒకటి డూప్లికేట్ ఓటర్స్ని తీయడము, రెండవది మిస్సింగ్ ఓటర్స్, ఎవరో లేరు ఆ ఏరియాలో, దే ఫైండింగ్ అవుట్. మూడోది ఏమో డెడ్ అండ్ గాన్, అది ఈజీగా దొరుకుతుంది మీకు. అది నేషనల్ లెవెల్లో డేటాబేస్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో డేటాబేస్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు కదా, ఆబ్వియస్లీ అది లింక్ అయిపోతుంది. మన దగ్గర కూడా అంతే. ఈ రోజు వరకు ఎంతమంది దాటి ఉంటారు సార్ హకీంపూర్? మన హకీంపూర్ ప్రధానంగా కనిపిస్తుంది. నాకైతే డైరెక్ట్ డేటా తెలియదు, కానీ ఎలక్షన్ ఛానల్ వాళ్ళు ఏం చెప్తున్నారు, రోజుకి ఇప్పుడు తగ్గిపోయింది చాలా మటుకు. పారిపోయిన వాళ్ళు అందరూ పారిపోయారు ఇనిషియల్ స్టేజ్లోనే. సో దాని కౌంట్ BSF దగ్గరే ఉంటుంది, బహుశా హోమ్ మినిస్ట్రీ దగ్గర. కానీ మనకు చెప్పింది ఏంటంటే రోజుకి 2,000 మంది పారిపోయారని చెప్పి, ఒక 10-15 రోజుల్లో. అది ఒకటే చెక్ పోస్ట్, అది ఇంకా చాలా చెక్ పోస్ట్ ఉంది అట్లాంటిది. 700 కిలోమీటర్స్ బార్డర్ ఉంది మనకి, అందులో 30 కిలోమీటర్స్ వరకే కదా సార్ కంచేసింది. ఇంకోటి అక్కడ ప్రాబ్లం అంటే మన అమిత్ షా గారు చెప్పారు పార్లమెంట్లో, ఈ ఫెన్సింగ్
మొత్తం ఫెన్సింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఎక్సెప్ట్ ఫర్ వెస్ట్ బెంగాల్లో ఒక 600 కిలోమీటర్ ఫెన్సింగ్ ఇంకా కాలేదు. ఎందుకంటే ల్యాండ్ ఇవ్వట్లేదు మమతా బెనర్జీ. స్టేట్ గవర్నమెంట్ అక్వైర్ చేసి ల్యాండ్ ఇవ్వాలి బీఎస్ఎఫ్కి. అప్పుడు బార్డర్ రోడ్ ఆర్గనైజేషనో లేకుంటే కాంట్రాక్టర్లో ఎవరైనా కడతారు ఫెన్సింగ్. ఆమె ఇవ్వట్లేదు, ల్యాండ్ ఇవ్వట్లేదు. మా దగ్గర ల్యాండ్ లేదని చెప్తుంది. లేకుంటే అక్కడ వాళ్ళు అగ్రీ చేయట్లేదు అంటుంది. అగ్రీ చేయకుండా ఏంటండి, బార్డర్లో ఉన్నారు. యూస్ నాట్ సపోజ్ టు బిల్డ్ ఎనీథింగ్ 500 మీటర్స్ బార్డర్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ ఉండకూడదని రూల్ ఉంది. అప్పుడు మీరు ఎట్లా కట్టారు ఇల్లు అంతా అక్కడ తీసుకొచ్చి? సో దానికి కావాలని చేస్తారు. ఇదంతా స్మగ్లింగ్, పెద్ద ఒక స్మగ్లింగ్ సిండికేట్. బెనడ్రల్ సిరప్ నుంచి మీకు ఆవులు తీసుకురావడం మొత్తం బంగ్లాదేశ్ వైపు ఒక పెద్ద బిజినెస్ అది. సో అది ఆపిపెట్టిన మోదీ గవర్నమెంట్ని ఇప్పుడు వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎస్ఐఆర్ డీటెయిల్స్ ఇవాళ ఈవినింగ్ రేపు పొద్దున్న దాకా కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తుంది వాసుదేవన్ గారు. బహుశా మనం ఈ వీకెండ్ లోపలే మనం దీన్ని అనలైజ్ చేసుకోవచ్చు, మండే దాకా వెయిట్ చేయక్కర్లేదు. అండ్ డెఫినెట్లీ వీ విల్ గివ్ అవర్ మన వ్యూవర్స్కి ఇంకా చాలా లోతు, ఎందుకంటే ఇది మనం వెస్ట్ బెంగాల్ ఒకటే మాట్లాడుతున్నాం, ఇంకా చాలా స్టేట్స్ ఉన్నాయి. ఇంకా 5 అయితే పోస్ట్పోన్ అయినాయి, ఇప్పుడు రాదు. మిగతా ఏమొస్తుంది మనం ఇవాళ చూద్దాం, దాన్ని బట్టి అనలైజ్ చేసి మన ప్రేక్షకులు. ఈ అంశంలో ఒక ప్రశ్న సార్. ఇప్పుడు ఈయన మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ మాట్లాడారు. హీ హాస్ కాషన్డ్ ది అపోజిషన్ అగైన్స్ట్ రిపీటెడ్లీ అలజింగ్ ఓట్ చోరీ పదే అంటున్నారని. ఇక దిగ్విజయ్ సింగ్ గారు మాట్లాడారు, కాంగ్రెస్. ఆయన ఏమంటారంటే స్లిప్స్ జనరేట్ అయిన వీవీప్యాట్స్ నుంచి వచ్చిన స్లిప్స్ అన్నిటినీ వీవీప్యాట్ మెషిన్స్ కెన్ బి కౌంటెడ్ సైమల్టేనియస్లీ టు రిస్టోర్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ఈవీఎంస్. సైమల్టేనియస్లీ అంటే నాకు కూడా అర్థం కాలేదండి. ఎలా చేస్తారు సైమల్టేనియస్ ఎట్లా చేస్తారు? ఒక బుద్ధి ఒక కాన్స్టిట్యున్సీది ఇక్కడ ఉంటుంది, కర్నూలుదేమో అక్కడ ఉంటుంది. సైమల్టేనియస్ అంటే ఏంటి? ఫోన్లో మీరు స్టార్ట్ చేయండి, నేను స్టార్ట్ చేస్తున్నాను, అట్లా ఉంటుందా సైమల్టేనియస్ అనేది? వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్? వీవీప్యాట్ అంటే ఏంటి? వెరిఫైడ్ పేపర్ ట్రయల్ ఆడిట్. బేసిక్లీ ఒక మిషన్ తీసుకుంటారు ర్యాండమ్గా, చాలా మిషన్ తీసుకుంటారు, కౌంట్ ఉంది యాజ్ పర్ సుప్రీంకోర్టు నామ్స్. దాంట్లో మీరు వేసిన ఓట్లు ఎన్ని ఓట్లు పడ్డాయో ఒక డీటెయిల్స్ ఉంటుంది. అది ఎలక్షన్ తర్వాత కౌంట్ చేస్తారు, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్ని ఓట్లు ఎవరు పడ్డదని చెప్పి. దాని లోపల స్లిప్స్ ఉంటుంది, మీరు చూస్తుంటారు. మీరు ఓట్ వేసినప్పుడు ఒక 5 సెకండ్ల స్లిప్ అయిపోతుంది, దాని తర్వాత లోపల పడిపోతుంది బాక్స్లో, కౌంట్ చేస్తారు. బీహార్లో కంప్లీట్గా కౌంట్ చేస్తున్న ఐ థింక్ 1600 1800 కౌంట్ చేశారు, వారు 2400 అనుకుంటా. రెండు నంబర్స్ ఉన్నాయి అక్కడ. ఒక్క దాంట్లో కూడా వేరియేషన్ రాలేదు, కంప్లీట్ కరెక్ట్, దర్ నో డిఫరెన్స్ అట్ ఆల్ అన్నమాట ఇది. సో వీవీప్యాట్కి దానికి సంబంధం లేదు. ఈవెన్ ఒమర్ అబ్దుల్లా అన్నారు, నేను ఈ ఇండియా అలయన్స్తో నాకు రిలేషన్షిప్ ఏం లేదు, ఈ ఓట్ చోరీ గీట్ చోరీ అంతా మర్చిపోండి, మీ పని చేయాల్సి మీ పని చేసుకోండి, ఎలక్షన్ గెలవాలంటే కొట్లాడి ఏం చెప్తారు, క్యాంపెయిన్ చేసి ఎలక్షన్ గెలుస్తారు. ఏదో మీరు కొలంబియాకి అక్కడ వెళ్తే మీరు ఎలక్షన్ గెలవలేరు. మీరు యూ హ్యావ్ టు ఫైట్ ఆన్ ద గ్రౌండ్. ఆ కెపాసిటీ లేదు రాహుల్ గాంధీకి, అది ప్రాబ్లం అన్నమాట. రైట్ సురేష్ గారు. సో చూసాం కదా, సురేష్ కుచర్లి గారు చాలా క్లియర్గా చెప్పారు. 58 లక్షల ఓటర్ల పేర్లు తొలగించారు. అందులో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే తప్పిపోయిన వాళ్ళు, దారి తప్పిన వాళ్ళు, అలాగే దారి వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు. దారి ఎక్కడి నుంచి వెతుక్కుంటూ వచ్చారు? బంగ్లాదేశ్ నుంచి. వాళ్ళందరూ హకీంపూర్ బార్డర్ బాట పట్టారు. అండ్ మమతా బెనర్జీ గారి బెదిరింపుల గురించి చెప్పారు. మీరెవరు వెళ్ళమాకండి అంటే బంగ్లాదేశీలకు చెప్పినట్టే కదా ఆవిడ. దాంట్లో టెర్రరిస్టులు కూడా ఉన్నారు కదా, మహమ్మద్ యూనస్ పంపించిన టెర్రరిస్టులు కూడా ఉన్నారుగా, అండ్ పాకిస్తాన్ పంపించిన టెర్రరిస్టులు కూడా ఉన్నారు కదా. సో ఎన్నిక గెలవటం ముఖ్యమా, దేశ ఆంతరిక భద్రత ముఖ్యమా అనే అంశం మీద వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు దృష్టి పెడితే బాగుంటుంది అనే అంశాన్ని సురేష్ కుచర్లి గారు స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.